హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను ప్రత్యూష. రంగారెడ్డి జిల్లాలోని దండు మైలవరంలో ఒక దారుణం చోటు చేసుకుంది. 10 గుంట్ల భూమి కోసం అతి దారుణంగా తన అన్నయ్యన బాలయ్యను అతి కిరాతకంగా గొడ్డలతో నరికేస్తున్న తమ్ముడు. అయితే హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో బాలయ్య మృతి చెందడం జరిగింది. అయితే బాలయ్య భార్య అడ్డుకునే ప్రయత్నం చేయగా బాలయ్య భార్య కూడా దెబ్బలు తగడంతో బాలయ్య భార్య కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అసలు ఏం జరిగింది, అసలు బాలయ్యను తన తమ్ముడు ఎందుకు చంపాడు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దండుమైలవరం ఒక గ్రామంలో బాలయ్య, యాదయ్య అలాగే జంగయ్య వీళ్ళ ముగ్గురికి చాలా కాలంగా 10 గుంట్ల భూమి కోసం ఎప్పుడు తగాదాలు జరిగేవంటూ కూడా తెలుస్తుంది. వీళ్ళ ముగ్గురి మధ్య గత కొంతకాలంగా వాళ్ళ తాత ఆస్తైన ఈ 10 గుంట్ల భూమి కోసం చాలాసార్లు గొడవ పడడం జరిగింది. పెద్దల సమక్షంలో కూడా దీని గురించి మీటింగ్ పెట్టడం, పంచాయతీ పెట్టడం కూడా జరిగింది. అయితే దాదాపు 30-40 మందితో పెద్దవాళ్ళతో పంచాయతీ పెట్టినప్పటికీ కూడా ఈ గొడవ ఎప్పటికీ సాల్వ్ అవ్వలేదు. వాళ్ళ 10 గుంట్ల భూమి సమానంగా ఎవరికి చెందలేదు అనే కోణంతో వాళ్ళు భావించి ఇంకా పెద్దలతో మనకు పని లేదు, మనమే మాట్లాడుకొని సాల్వ్ చేసుకుందాం అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కూడా ఫిక్స్ అయ్యి పొలం దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి అందరూ వెళ్ళారనమాట. దాదాపు 30 మంది ఆ పొలం దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటుంటే మాట పెరిగి గల్లా పట్టుకొని ఆ చిన్న డిస్కషన్ కాస్త పెద్ద దారుణానికి దారితీసింది. అయితే ఈ గొడవలో మాట పెరిగి తన తమ్ముడు అన్నైన బాలయ్యను పక్కనే ఉన్న గొడ్డలితో నరకడం జరిగింది. సో నరకడంతో తను అక్కడికి హాస్పిటల్ తీసుకెళ్లే లోపే అతను మరణించడం జరిగింది. ఈ గొడవలో అడ్డుపడిన వాళ్ళల్లో తన భార్య కూడా చాలా దారుణంగా దెబ్బలు తగినట్టు తెలుస్తుంది. బాలయ్య భార్య ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. కేవలం బాలయ్య భార్యకు మాత్రమే కాకుండా అక్కడ 30 మందిలో అడ్డుకోవడానికి వచ్చిన చాలా మంది కూడా దెబ్బలు తగినట్లు కూడా వాళ్ళ బంధువులు చెప్పుకొస్తున్నారు. మీరు పక్కన స్క్రీన్లో కూడా చూడొచ్చు. అంటే ఆ విజువల్స్ అన్ని కూడా వాళ్ళు ఎంత దారుణంగా కొట్లాడుకోవడం జరిగిందో. అయితే ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీసులు కూడా తన తమ్ముడిని అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఇలాంటి కేసు చూస్తుంటే ఈ మధ్య కాలంలో మనం చూసాం ఎన్ని ఆస్తి కోసం, డబ్బు కోసం కనీసం తోడబుట్టిన తమ్ముడే, బంధువులే, వదిననే అని కూడా చూడకుండా హీట్ ఆఫ్ ద మూమెంట్లో కేవలం 10 గుంట్ల భూమి కోసం తన అన్నను కూడా చూడకుండా అతి కిరాతకంగా అతి దారుణంగా గొడ్డలతో నరికేసి చంపేస్తాడు ఆ తమ్ముడు. అయితే రీసెంట్ టైమ్స్లో కూడా మనం ఎన్నో కేసులు చూసామన్నమాట. అసలు తల్లి, తండ్రి, కొడుకు, భార్య, భర్త అని ఏ వరుస వాయి బంధువులు ఏమీ లేకుండా అతి కిరాతకంగా చంపుకుంటున్నారు. ఈ కేసు చూస్తుంటే కూడా మళ్ళీ ఇంకొక కేసు వెలుగులోకి వచ్చింది. అంటే వీటన్నిటిలే మనం ఇంకా బయటకు రాకముందే, నిన్న జరిగిన కేసు ఇంకొకటి బయటకు రాకముందే ఈ రోజు ఇంకొక కేసు కూడా చోటు చేసుకుంది. ఇలా ఒకటి మించి ఒకటి రోజు ఎక్కడ చూసినా కూడా ఇలాంటి కేసులు చూస్తూనే ఉన్నాం. హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం 10 గుంట్ల భూమి కోసం అతి దారుణంగా చంపేశాడు తన అన్నైన బాలయ్యను. అయితే ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఊరి పెద్దలు కూడా పంచాయతీకి రావాల్సిన మ్యాటర్ని ఇంత దారుణంగా చంపుకునే వరకు తీసుకెళ్లారంటూ కూడా ఆ ఊరి పెద్దలు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీసులు కూడా ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారనమాట. బాలయ్యను చంపాల్సిన కారణం ఏంటి అనే విధంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే మాట్లాడుకుందాం మనం వెళ్ళిన పొలంలోనే పక్కనే ఇంకా గొడవ ఒకటి మించి మాట పెరగడంతో గల్లగల్ల పట్టుకోవడంతో ఇంకా అవ్వదు అనే కోపం పెరిగిపోవడంతో అక్కడే కనిపించిన గొడ్డలు తీసుకొని తన అన్నని నరికేయడం జరిగింది. అన్నని నరకడంతో తను హాస్పిటల్కి వెళ్తున్న క్రమంలోనే తన అన్న చనిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ వదిన కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. వాళ్ళ బంధువులు కూడా ఇందులో గాయపడినట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళు కొన్ని పేర్లు కూడా చెప్పారు. యాదయ్య, ఇంకా కొన్ని మాధవి అని ఇంకా కొంతమంది పేర్లు కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళ తాత ఆస్తి. వీళ్ళ ముగ్గురు ఆస్తి కూడా ఏం కాదు, వాళ్ళ తాత సంపాదించిన ఆస్తి. దానిని పంచుకోవాలనే ప్రయత్నంలోని అందరికీ కూడా సమానంగా రావాలని గత ఎన్నో సంవత్సరాలుగా కూడా ఈ ఆస్తి కోసం వాళ్ళు గొడవ పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే మాకంటే మీకే కొంచెం ఎక్కువ వచ్చింది, ఇది మాకు తక్కువ వచ్చింది, సమానంగా లేదు, మాకు ఇంకా రావాలి, మీకు ఎక్కువ వచ్చింది అనే విధంగా వీళ్ళు గొడవ పడుతూనే ఉండడంతో పెద్దలు కూడా వీటికి ఒక కంక్లూజన్ ఇవ్వలేకపోయారు. పెద్దల సమక్షంలో కంక్లూజన్ ఇవ్వకపోవడంతో ఇక పెద్దలతో మనకి పని లేదు, పెద్దలతో మనకి పని అయ్యేలాగా లేదు అని భావించి ఇక మనమే చూసుకుందాం అనే ఒక భావనతో వీళ్ళు ముగ్గురే మనమే మాట్లాడుకుందాం అని వెళ్ళడంతో అక్కడ పొలంలో మాట పెరిగి
ఇంత దారుణానికి చోటు చేసింది. అదే ప్రస్తుతం పోలీసులు హంతకుని కూడా కస్టడీకి తీసుకున్నట్లు, అలాగే ఇన్వెస్టిగేషన్ నడుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో రాబోయే రోజుల్లో ఆ హంతకుడిని ఏ విధంగా శిక్షిస్తాడు, ఈ కేసులో ఇంకా ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా, ఇది కావాలని చేసిన హత్య లేదంటే హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఆయన హత్య అనే విధంగా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో చూద్దాం, ఇది పొరపాటునైందా లేదంటే నిజంగానే గత కొన్ని సంవత్సరాలుగా తన అన్నయ్యని చంపాలని పగతో తన తమ్ముడు ఈ దారుణానికి పాల్పడ్డా అనేది కూడా తెలియాల్సింది. సో ఈ కేసు గురించి మీకేమనిపిస్తుంది? అంటే ఆ హంతకుడికి తమ్ముడికి శిక్ష పడాలా లేదా, లేదంటే ఈ కేసులో ఇంకా అతన్ని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజాలు బయటపడతాయి అనే విధంగా కూడా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.